కావలి మున్సిపల్ పరిధిలోని ముసునూరు సమీపాన ఉన్న దివ్యాంగుల కాలనీలో కొంతమంది ఆక్రమణలు చేపట్టారని, వాటిని వెంటనే తొలగించాలని కోరుతూ టీడీపీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు మండ వెంకట్రావు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మండ వెంకట్రావు మాట్లాడుతూ, దివ్యాంగుల కాలనీలో కొంతమంది దివ్యాంగుల స్థలాలు ఆక్రమించుకొని అక్రమ కట్టడాలు కడుతున్నారని, వాటిని వెంటనే తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు అధికారులు తగిన చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ తాను తెలుగుదేశంలో ఉన్న ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వివరించారు. అధికారులు వెంటనే స్పందించి అక్రమ కట్టడాలను తొలగించాలని డిమాండ్ చేశారు. మండ వెంకట్రావు, నేను తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుడిని మరియు కావలి దివ్యాంగుల కాలనీ ప్రెసిడెంట్ని. ఈరోజు ముఖ్యంగా కావలి పురస్పాలక సంఘం ఎదుట కూర్చున్నా అంటే మాకొక అవమానకరమని. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుడినై, రాష్ట్ర స్థాయిలో ఉపాధ్యక్షుడినై, తెలుగుదేశం పార్టీ దివ్యాంగుల కాలనీలో దిక్కులేదు. మా కాలనీలు ఆక్రమించినటువంటి వాళ్ళు, ఆక్రమణదారులు వ్యభిచారం చేస్తున్నా మాకు దిక్కు లేదు. ఈరోజు ఎవరికి చెప్పుకోవాలి? పార్టీ వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఇదిగో నేను తెలుగుదేశం పార్టీ, ఏమి లాభం? అందుకనే ఏమి అర్థం కాక కావలి పురపాలక సంఘం యొక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళమే, విభిన్న ప్రతిభావంతుల వాళ్ళమే కూర్చొని కాలనీ రాజు అనే టీచరు ఆక్రమించుకొని, దానికి రాజు అనే టీచరు ఆ కాలనీలో ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్ మొత్తాన్ని ఆక్రమించుకొని, ఇంతకుముందు ఒకసారి ఆక్రమించి అమ్మేసాడు. అప్పుడు పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు వాటిని తరివేశారు, కొట్టను కూడా కొట్టారు. కానీ విద్య చెప్పాల్సినటువంటి టీచరే మళ్ళీ ఈరోజు కూడా ఆక్రమణ చేస్తున్నారు. మేమేందుకు చెప్తున్నా అతనికి అర్థం కావటం లేదు. ఆ పార్కు స్థలాన్ని స్వాధీనం చేసుకొని దానికి ఒక కట్టడం మాకు ఎమ్మెల్యే గారు హామీ ఇస్తున్నారు. ఒక కట్టడాన్ని కట్టిస్తాము దివ్యాంగులకని. ఆ భవనాన్ని అక్కడే కట్టించి దానికి ఫెన్సింగ్ చేసినట్టే బాగుండేది. కానీ కొన్ని దివ్యాంగుల ప్లేసుల్ని మున్సిపాలిటీ వాళ్ళు పడగొట్టి సాఫ్ చేస్తున్నారు. అవి దివ్యాంగుల లిస్టు ఇచ్చున్నాం కూడా ఎంఆర్ఓకి. వాటిని అలానే ఉంచి పార్కింగ్ ప్లేస్ అయినటువంటి దివ్యాంగుల పార్కింగ్ ప్లేస్ని శుభ్రంగా చేసి దాన్ని ఒక పద్ధతి ప్రకారం ఒక భవనాన్ని నిర్మించి ఇవ్వాలని, వెంటనే ఆక్రమణలు తొలగించాలని, వ్యభిచార కుప్పంలో నుంచి బయట వేయాలని దివ్యాంగుల కాలనీని మేము వేడుకుంటూ ఉన్నాం అధికారులని.